ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజు నా దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ఈ లోకంలో సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ఒక రోజు నాకు కొంచెం ఆకలిగా ఉంటుంది. ఆ టైంలో ఆయనకి కనపడిన ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు చాలా పచ్చగా ఉంటుంది. ఆ చెట్టు నిండా కూడా మరి ఫుల్గా ఆకులు ఉంటాయి. ఆ చెట్టుని చూసి మరి ఒక పండు కూడా లేదే అని మరి ఆయన తర్వాత ఒక మాట పలుకుతాడు. రాబోయే రోజుల్లో నీ నుంచి ఒక పండు కూడా ఏ మనుషుడు కూడా తినడు అని ఒక మాట పలికి ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతూ ఉంటాడు. సువార్త ప్రకటించి తిరిగి వస్తూ ఉన్నప్పుడు, యెరూషలేము నుంచి వస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు ఎంక చూస్తే పచ్చటి చెట్టు ఎండిపోతూ ఉంటది. అప్పుడు ఆయన శిష్యులందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. ఇదిగో దేవుడు నిన్న శపించిన చెట్టు ఈ రోజున పచ్చగా ఉండాల్సిన చెట్టు ఈ రోజు ఎండిపోయింది. దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు. దేవుడు తెలుసుకుంటే ఎంత గొప్ప కార్యం చేయగలుగుతాడు. పచ్చటి జీవితాన్ని కూడా మరి నశింప చేయగలుగుతాడు. ఎంత శక్తి కలిగిన దేవుడు అని యేసుక్రీస్తు యందు విశ్వాస మరి అక్కడున్న మరి శిష్యులందరూ కూడా భయపడిపోయి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. నా సహోదరి, నా సహోదరుడా, అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట పలుకుతాడు. ఈ లోకంలో మీరు 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 మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా విశ్వాసంతో పలకండి, విశ్వాసంతో నమ్మండి. ఆ రోజున అవి మీకు దొరుకుతాయి. ఈ లోకంలో మీ దగ్గర నుంచి ఎవడు కూడా తీసివేయలేడు. విశ్వాసం ద్వారానే మీరు అన్ని విషయాల్లో పొందుకోగలుగుతారు. విశ్వాసం ద్వారానే ఈ రోజున ఈ చెట్టు, పచ్చటి చెట్టు ఇలా ఎండిపోయి ఉన్నదని తనకి శిష్యులకి తెలియపరుస్తూ ఉంటాడు. అలాగే లోకంలో మీరు ఉన్నన్ని రోజులు కూడా నా యందు విశ్వసించి విశ్వాసంతో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు నమ్మండి. దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో, దేని గురించి అయితే మీరు అడుగుతూ ఉన్నారో దాని గురించి మీరు నమ్మి ప్రార్థన చేయండి. విశ్వాసం లేకుండా ప్రార్థన చేయడం వల్ల మీరు ఏమి కూడా పొందుకోలేరు. విశ్వాసం లేకపోతే ఈ లోకంలో మీరు ఏది కూడా సాధించలేరు. ఎందుకంటే ఈ లోకంలో మీరు డబ్బు, సంపద, మీ జ్ఞానం, మీ తెలివితేటలు ఏది కూడా ఉపయోగపడేది కాదు. కేవలం విశ్వాసం ఉంటేనే, మీరు విశ్వాసంతో పలికితే మీ కళ్ళ ముందు ఉన్న ఈ కొండ కూడా వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది కూడా అని తన శిష్యుడికి తెలియపరుస్తూ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుతూ ఉంటాడు. అలాగే నా సహోదరి, నా సహోదరుడా, మనం కూడా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఎన్నో శ్రమలలో, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాల్లో, ఎన్నో విషయాలు నలిగిపోతూ ఉంటాం. ఈ విషయాల్లో మనం సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరైనా మనకు సహాయం చేస్తారేమో, లేకపోతే మన జీవితం ఎలాగ మారుతుంది, మన జీవితంలో దేవుడు సహాయం చేస్తారంటావా, దేవుడు ప్రార్థిస్తే నా నేను అడిగిన క్వశ్చన్ కి జవాబు దయచేస్తాడంటావా, మరి దేవుడు నా పరిస్థితిని మారుస్తాడంటావా అని అవిశ్వాసంతో ఎలాగా మరి డౌట్ గా ప్రార్థన చేయటం వల్ల మన జీవితంలో ఉన్న బంధకాలు, మన జీవితంలో ఉన్న పరిస్థితులు, స్థితులు, అనారోగ్య పరిస్థితి నుంచి కూడా మనం విడుదల పొందుకోలేం. ఏ విషయంలో కూడా మనం విడుదల పొందుకోలేం. ఎందుకంటే విశ్వాసంతోనే దేవుని శక్తిని మనం చూడగలుగుతాం. విశ్వాసం ఉంటేనే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకం, ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క వేదన, మన జీవితంలో మనకు కావలసిన ప్రతి ఒక్క ఇబ్బందుల్లో నుంచి కూడా మనం బయటికి రావాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అందుకే ఈ రోజు నా దేవుడు మన అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు నమ్ముడి, అది మాకు దొరుకుతుందని నమ్మి ప్రార్థన చేసే ముందు విశ్వాసంతో ప్రార్థన చేయండి, అది దొరుకుతుందని నమ్మండి అని ఈ రోజున ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు తోడుకున్నాడు. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నా, నేను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క విషయంలో నుంచి కూడా నాకు సమాధానం చేయగలిగిన దేవాది దేవుడు తోడుగా ఉన్నాడు అని మనం ప్రతి ఒక్క అడుగులో, ప్రతి ఒక్క రోజును కూడా ప్రార్థన చేసే ముందు విశ్వాసంతో కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మన అందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడు, ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు, ఈ నిమిషం వరకు నువ్వు ఎలాంటి విశ్వాసంతో ఉన్నావో, ఎలాంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నావో నాకైతే తెలియదు. కానీ విశ్వాసం లేకుండా దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళలేం. విశ్వాసం లేకుండా మన పరిశుద్ధులుగా మనం తీర్చబడలేం. విశ్వాసం లేకుండా మనం నమ్మి బాప్తిసం పొందలేం. విశ్వాసం ఉంటేనే దేవుని శక్తిని మనం చూడగలుగుతాం. విశ్వాసం ఉంటేనే ఈ లోకంలో మనం బంధించిన ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క కష్టం నుంచి కూడా మనం విడుదల పొందుకోగలుగుతాం. కాబట్టి
విశ్వాసం అనేది క్రైస్తవుడికి చాలా ఇంపార్టెంట్ లైఫ్. కాబట్టి విశ్వాసంతో లేకపోతే ఏ జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి విశ్వాసంతో నమ్మకంతో మనం కలిగి ఉండాలని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, దేవుని మనం విశ్వాసంతో జీవితాన్ని విశ్వాసంతో మనం ముందుకు అడుగు వేయాలని, రాబోయే రోజుల్లో మనం కూడా రాకడ సమయానికి సిద్ధపడి కలిగి మనం చనిపోయినంత వరకు విశ్వాసంతో కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయమున మనందరికీ కూడా దేవుడు ఇంకొకసారి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఇంకేమైనా విషయాల్లో విశ్వాసంతో లేక విశ్వాసంతో ప్రార్థన చేయలేని స్థితిలో కలిగి ఉంటే, ఇంకేమైనా నమ్మలేని స్థితిలో ఉండి నలిగిపోతూ, ఇంకేమైనా విషయాల్లో మనం పడిపోతూ ఉంటే, ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా విశ్వసిద్దాం. మనం కూడా దేవుని నమ్ముదాం. మనం కూడా దేవుని యందు మరి విశ్వసించి మనకు కావాల్సిన ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ప్రార్థన చేసే ముందు దేవుడు మనకు సహాయం చేస్తాడు అని నమ్మి మనం ప్రార్థన చేద్దాం. దేవుని శక్తిని పొందుకుందాం, దేవుని బలాన్ని పొందుకుందాం, దేవుని యందు మనం రాబోయే రోజుల సాక్షులుగా నిలబడదాం. కాబట్టి విశ్వాసంతో మనం కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకొకసారి ఈ వాక్యాన్ని చదువుకుని మనం కృతజ్ఞత తెలియపరుచుకుని దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి చదివినట్లయితే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా మనకి వస్తాయి, అవన్నీ కూడా మనం పొందుకోగలుగుతామని నమ్మి ప్రార్థన చేయాలని, విశ్వాసంతో కలిగి ఉండాలని మనందరికీ కూడా ఇంకొకసారి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరా, మనం కూడా విశ్వసిద్దాం. మనము కూడా మరి ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఇంకేమైనా విషయాలలో మనం ఆందోళన పడుతూ ఉంటే, ఇంకేమైనా విషయాల్లో మనం భయపడుతూ ఉంటే, ఆ భయాలను పక్కన పెట్టి మనం ప్రార్థిద్దాం. విశ్వాసంతో ప్రార్థిద్దాం. విశ్వాసంతో మనం పొందుకుందాం. విశ్వాసంతో మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకం నుంచి కూడా విడుదల పొందుకుని, శక్తిని పొందుకుని మనము కూడా చీకటైన బ్రతుకు నుంచి సుందరంగా మార్చుకుందాం. ఎలా అయితే పచ్చని చెట్టు మరి ఎండిపోయిందో దేవుడు పలికినప్పుడు, మన జీవితంలో కూడా మరి ఎండిపోయిన జీవితాన్ని దేవుడు పచ్చటి జీవితాన్ని ఇవ్వగలుగుతాడని విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. మనం కూడా మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకం నుంచి కూడా విడుదల పొందుకుని శక్తిని ముందుకు వెళ్దామని మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకు తండ్రి నాయన, మరి నీ మాటకు ఎంత శక్తి ఉన్నదో విశ్వసించిన వాళ్ళ జీవితంలో ప్రభా నీ గొప్ప వెలుగు ఎంత గొప్పగా పనిచేస్తూ ఉన్నదో కూడా ఈ వాక్యం ద్వారా తండ్రి మా అందరితో కూడా తండ్రి మాట్లాడి ధైర్యపరిచి, బ్రతుకు తండ్రి ప్రతిరోజు కూడా తండ్రి ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో, ఈ లోకంలో తండ్రి నీ వాక్యాన్ని ఎలాగ విశ్వసించి ఎలాగ జీవితాన్ని జీవించాలో, నీ యందు ఎంతగా ప్రేమ కలిగి ఉండాలో, నీ వాక్యం ముందు ఎంతగా భయభక్తులు కలిగి ఉండాలో కూడా ప్రతిరోజు కూడా తండ్రి ఒక మాట తెలియపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను తండ్రి. తండ్రి ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు కూడా తండ్రి, వాళ్ళు కూడా తండ్రి నైనా విశ్వాసంతో లేక బ్రతుకు తండ్రి అవిశ్వాసంతో తండ్రి ప్రార్థన చేస్తూ తండ్రి ఏదో నైనా ప్రార్థన చేయాలో లేదో, లేక జవాబు వస్తుందో లేదని మరి నీ కాళ్ళ దగ్గరికి కూడా రాలేక నీ ప్రార్థన కూడా తండ్రి అవిశ్వాసంతో తండ్రి నైనా ఒకళ్ళు కలిగి ఉంటే ప్రభా, వాళ్ళు కూడా తండ్రి నైనా ఈ వాక్యం ద్వారా ధైర్యపరిచి విశ్వాసంతో ఉంటే వాళ్ళు కూడా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకం నుంచి, వాళ్ళ జీవితంలో నడుపుతున్న ప్రతి ఒక్క శ్రమ నుంచి కూడా తండ్రి విడుదల పొందుకోగలుగుతారని తండ్రి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి వాళ్ళు కూడా ధైర్యాన్ని పొందుకొని, వాళ్ళు కూడా తండ్రి నైనా ఈ వాక్యం విన్న తర్వాత ప్రభా విశ్వసించి నీ కాళ్ళ దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన కూడా తండ్రి నీ కాళ్ళ దగ్గర పెడుతూ ఉన్నాం. కాబట్టి తండ్రి ఎవరైతే తండ్రి విశ్వాసంతో ఈ వాక్యాన్ని బట్టి తండ్రి నీ కాళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారో ఈ ఉదయ కాల సమయమున బ్రతుకు తండ్రి వాళ్ళ చేతిలో నడుపుతున్న ప్రతి ఒక్క శ్రమ, బంధకంలో ఉన్న ప్రతి ఒక్క బంధకం నుంచి కూడా, ఈ లోకంలో తండ్రి ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితులు, ఈ లోకంలో తండ్రి వాళ్ళ చేతుల్లో తండ్రి నలుగుతున్న మరి ప్రతి ఒక్క మరి కఠినమైన పరిస్థితి నుంచి ప్రభు వాళ్ళు విడుదల పొందుకుని, శక్తిని పొందుకుని, బలాన్ని పొందుకుని నీకు సాక్షులుగా ఉండే బిడ్డలుగా కృపతో నడిపించమని తండ్రి. పచ్చటి చెట్టు తండ్రి ఎండిపోయినట్టు తండ్రి ఎండిపోయిన జీవితాన్ని తండ్రి పచ్చటి జీవితాన్ని చేయగలిగిన దేవాది దేవుడు గాని నమ్ముతూ నీ కాళ్ళ దగ్గరికి వచ్చి ఉన్నాం ప్రభు. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుని నీ కృపతో నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మనందరం కూడా ధైర్యం పొందుకుందాం. దేవుడు మనల్ని బలపరుస్తాడని, మన విశ్వాసాన్ని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని, మన విశ్వాసం ద్వారా మనం పొందుకోగలుగుతామని మనం విశ్వసించి ముందుకు అడుగు వేద్దాం. కాబట్టి దేని గురించి కూడా భయపడకూడదని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు.